ప్రస్తుతం జరుగుతున్న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రంగాపురం గ్రామంలోని కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూదిమెట్ల సంధ్య యాకన్న కత్తెర గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రంగాపురం ఏమీ అభివృద్ధి చెందలేదని దూదిమెట్ల సంధ్య యాకన్న విమర్శించడం జరిగింది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి ఊరిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈరోజు మన స్థానిక సంస్థల దృష్ట్యా రంగాపురం గ్రామానికి ఇప్పుడే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఈ రంగాపురంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని, అదేవిధంగా ఇక్కడ మన ధనబలానికి ప్రజాబలానికి జరుగుతున్న ఈ ఎన్నిక కనుక సంక్షేమ పథకాలు కావాలన్నా పైన ఎమ్మెల్యే గారు ఉంటే ఇక్కడ సర్పంచ్ కాంగ్రెస్ సభ్యులు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ముందుకు పోతూ ఉంటుంది. కనుక అందరూ ఆలోచించి ఖచ్చితంగా మా కత్తెర గుర్తు పైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ యువత మేము ఆశయంతో ప్రజల సేవ ఆశయం కోసం వస్తున్నాం తప్ప మేము సంపాదించుకోవడానికి రావట్లేదు. మేము ఏమైనా ప్రజాసేవ కోసమే వస్తున్నాం. అవతల వాళ్ళు ధనము సంపాదించుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేయడానికి వస్తున్నారు. కానీ మేము మాత్రం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం ప్రజల శ్రేయస్ కోసం మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఏదో సంపాదించుకోవాలని ముందుకు రావట్లేం. మేము ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పొద్దున లేస్తే ప్రజల మధ్య నిత్యం తిరిగే వాళ్ళం. మమ్మల్ని ఆశీర్వదించండి. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.